ఆఫీస్ నుంచి రాగానే భర్తకి షాక్ తగులుతుంది. అక్కడ భార్యని శవంగా చూస్తాడు. ఏంటి ఏమైంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ప్రియా ప్రియా అని చెప్పి పిలుస్తూ ఉంటే తను పలకదు. పక్కనే నిద్ర మాత్రలు ఉంటాయి. అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైందా ఏంటా అని చెప్పి హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టరు ఒక మాట అయితే చెప్తాడు. ఈవిడ కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉంది, మీరు గమనించుకోలేదా ఈవిడ్ని, ఈవిడ పరిస్థితి ఏమైంది ఏంటి అనేది కూడా మీరు గమనించుకోకుండా ఉన్నారా అని చెప్పి ఈవిడ చనిపోయింది, మీరు ఇంకా తీసుకెళ్ళొచ్చు డెడ్ బాడీని అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాకేం చెప్పలేదే, అసలు తన బాధ ఏంటి, బాగానే ఉంటుంది కదా, మా ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా అని చెప్పి అనుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు డెడ్ బాడీని. అయితే అక్కడ ఒక సూసైడ్ నోట్ అయితే కనిపిస్తుంది. అందులో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా లోన్లీగా ఫీల్ అయిపోయాను, నువ్వు ఎంతో బాగా చూసుకుంటున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎప్పుడు ఒంటరిగానే లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను అని నా మనసు చెప్తుంది. నేనైతే ఈ బతుకుని భరించలేకపోతున్నాను, నేను సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ఏది చెప్పాలన్నా నువ్వు చెప్పనిచ్చేవాడివి కాదు, కానీ ఒంటరితనాన్ని మించిన చావు ఇంకొకటి లేదు అని చెప్పని ఉంటుంది. అది విన్న భర్తకి చాలా అంటే చాలా గుండె పగిలేలా ఏడుస్తాడు. ఇప్పుడు ఏడ్చి ఏమో ఉపయోగం, భార్య బతికున్నప్పుడే ఇలాంటివి చిన్న చిన్న విషయాలే పెద్దవిగా కనిపిస్తాయి, లైఫ్ని మిస్ అయిపోతూ ఉంటాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.